కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులను మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసేన నాయకురాలు వెలుగురేఖ మహిళా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యలు పాల్గొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జోడిశెట్టి శ్రీమన్నారాయణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మనోహర్, అగ్రహారపు సతీష్, చీకట్ల శ్రీనివాస్, మావులూరి సురేష్ నాయుడు, కామరాజు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్స్ అందరూ కలిపి వాళ్ళు ఆనందంతో శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రేషన్ కార్డులు అందే అవకాశం కల్పించిన ఈ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, తోట సుధీర్ గారికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా అందరూ కూడా ఏకమై ఒక దాటి మీద ఎప్పుడు చాలా ప్రభుత్వాలు చూసాం, కానీ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదు. బహుశా ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి వీరందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు పాల్గొనడం జరిగింది. ఆవేదనలు ఎప్పుడు కూడా బయటికి చెప్పేది కాదు. వాళ్ళు ఎన్నో చోట్ల అవమానాలు పొందారు, ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఇటీవల కాలంలో అనకాపల్లి దగ్గర సోదరి మన ట్రాన్స్జెండర్ ఆవిడని అత్యంత దారుణంగా హింసించి ఆవిడ్ని చంపడం జరిగింది. దానికి వెంటనే ఆవిడ స్పందించి మాకు చెప్తే మేము అక్కడ ఎస్పీతో వాళ్ళతో మాట్లాడి సరైనటువంటి యాక్షన్ తీసుకోమని కూడా నేను ఆ రోజు తీసుకొచ్చాను. ఇంకా వీళ్ళని కూడా మనలో కలుపుకొని మనకు ఒక భాగస్వామ్యం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చి సార్ మాకు కావాలి చెప్పంటే మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఏ విధంగా అయినా సరే 1,40,000 మంది రాష్ట్రంలో వాళ్ళకి మనం రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వీళ్ళంతా మన కూటమి ప్రభుత్వంకి మద్దతు వ్యక్తులని చెప్తే వెంటనే ఆయన స్పందించి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్ఫూర్తితో, ఆదర్శంతో చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి మీరు ఇమ్మీడియట్గా ఇది ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున అక్రాస్ ది టేబుల్ ఈ ట్రాన్స్జెండర్స్కి రేషన్ కార్డులు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన సందర్భం నేను ఆ రోజున ఉన్నాను. కాబట్టి వీళ్ళందరికీ ఇదే కాదు, వీళ్ళని నేను కాకినాడ పట్టణంలో వీళ్ళకి నేను మంచి స్థానం కల్పిస్తాను రాబో రోజుల్లో. వీళ్ళని ఇది మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పి ఏదో రోజున ట్రాన్స్జెండర్స్ కూడా చట్టసభల్లో కోటా వచ్చే విధంగా మనం తీసుకెళ్ళి ట్రాన్స్జెండర్స్ కూడా చట్టసభల్లో తీసుకెళ్లాలని నేను ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. తోట సుధీర్ గారు, మీరు నలుగురు కలిసి మాకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చి వితిన్ 1 వీక్లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికీ ప్రత్యేకించి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దీనికోసం మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ విషయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మాకు ఎంతగానో కూడా కృషి చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా జిల్లాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలు, కాకినాడ జిల్లాలో ఉన్న హిజ్రాలు అందరూ కలిపి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఈరోజు ఈ కృతజ్ఞతల సమావేశం సందర్భంగా పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగినది. చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, తోట సుధీర్ గారికి, డిప్యూటీ సీఎం మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు మా కాకినాడ జిల్లాలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ ఉండబట్టి, పార్టీలో మేము ఉండబట్టి మమ్మల్ని సార్ మాకు ఇది ప్రాబ్లం అనగానే ఆయన ద్వారా మేము మనోహర్ గారిని కలవడం, మనోహర్ గారు అంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మాకు వితిన్ 1 వీక్లో కార్డులు మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో మేము అందరూ కూడా చాలా ఆనందిస్తున్నాము. అలాగే ప్రభుత్వం నుంచి మాకంటూ కొంత
కార్పొరేషన్స్ కావాలని మేము, అలాగే వెల్ఫేర్ బోర్డు కావాలని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ కావాలని ఈ సభాముఖంగా